హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్ రైల్వే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 744 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. 12th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ కూడా మనకి మంత్లీ 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే హెల్పింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బోర్డ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, March 9th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 8th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మోడిఫికేషన్స్ ఉన్నా కూడా మనకి ఒక April 9th నుంచి మనకి April 18th వరకు అయితే మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఉంటాయని కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టెక్నికల్ గ్రేడ్ 1 విభాగంలో వచ్చేసి మనకి 1000 పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ గ్రేడ్ 3 విభాగంలో వచ్చేసి 8052 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి టోటల్ వచ్చేసి 9144 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నికల్ గ్రేడ్ 1 విభాగంలో మనకి లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,200 అయితే మనకి పే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఒక టెక్నికల్ గ్రేడ్ 1 విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2024 నాటికి మనకి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఈ యొక్క పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి SC ST వాళ్ళకైతే 5 years, అలాగే OBC వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన, అలాగే మనకి కంప్యూటర్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ITI చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే SC ST వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి అయితే 250 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మంచి శాలరీస్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి చాలా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక టెక్నీషియన్ గ్రేడ్ 1 విభాగంలో వేకెన్సీస్ సంబంధించి మనకి ఒక టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 10 మార్క్స్. ఓకేనా. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. ఓకే. అలాగే బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉండగా మనకి 100 మార్క్స్.
ఓకే 19 మినిట్స్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 30 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట టైం డ్యూరేషన్. ఓకేనా 90 మినిట్స్ పాటు ఈ యొక్క 100 క్వశ్చన్స్ అయితే మనము అటెంప్ట్ చేయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే నెగిటివ్ అయితే ఉంది. కాబట్టి ఆలోచించి ఈ యొక్క క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక సిలబస్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఈ ఒక ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అంటే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. ఓకేనా అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట. 90 మినిట్స్ పాటు మనకి టైం అయితే ఉంటుంది. అలాగే 30 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఏ ఒక టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై విధానం కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఆర్బి వెబ్సైట్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే టోటల్ వచ్చేసి 74 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మనకి సంబంధిత విభాగాల్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 1 విభాగంలో, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఏ ఒక విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి జనరల్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడైతే చూసుకొని మనం ఈ ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అక్కడికి వెళ్ళి ఒక నోటిఫికేషన్లో చూసుకొని పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.